హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం ద్వారా అర్హులైన గ్యాస్ కనెక్షన్ వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే చాలామంది లబ్ధిదారులు సబ్సిడీ డబ్బులు ఆలస్యంగా జమ అవుతున్నాయని చెబుతున్నారు. గతంలో సిలిండరు డెలివరీ తర్వాత కొద్ది సమయంలోనే సబ్సిడీ జమ అవుతుందని ప్రకటించినప్పటికీ సాంకేతిక కారణాలు, బ్యాంక్ ఖాతా సమస్యలు, ఎన్పిసి మ్యాపింగ్ సమస్యలు లేదా ఈకేవీసీ పెండింగు వంటి కారణాలతో కొందరికి ఆలస్యం కావచ్చు. ప్రస్తుతం 5వ సిలిండర్ దశ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సిలిండరు బుక్ చేయలేని అర్హులు తమ గ్యాస్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 5వ ఉచిత గ్యాస్ సిలిండరు బుక్ చేసుకోవడానికి ఈ జూన్ 30 వరకే టైం ఉంది. అలాగే బుక్ చేసిన ఇంకా డబ్బులు రాని వారికి ఈ జూన్ 30 తేదీ వచ్చేలోపు 920 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు పడవచ్చు, రేపు పడవచ్చు. ఆల్రెడీ చాలామందికి క్రెడిట్ కూడా అయిపోయాయి. సో ప్రజెంట్ కూడా పడుతూ ఉన్నాయి. మీ అకౌంట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే సబ్సిడీ సక్రమంగా పొందాలంటే ఈకేవీసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈకేవీసీ చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. మొదటిగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పూర్తి చేయవచ్చు. రెండోది సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా ఈకేవీసీ చేయవచ్చు. మూడోది మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరు లేదా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్ళి ఆధార్తో ఈకేవీసీ పూర్తి చేయించుకోవచ్చు. నాలుగోది గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న యాప్ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఈకేవీసీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కావడానికి ఎన్పిసి లింకింగు అవసరం కావచ్చు. అలాగే పిఎం ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి సంబంధించిన అర్హత వివరాలను కూడా తమ గ్యాస్ ఏజెన్సీ ద్వారా తెలుసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే సబ్సిడీ మొత్తం జమ అయ్యే తేదీలు, అర్హతలు మరియు ఇతర నిబంధనలు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం మారవచ్చు. కాబట్టి మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన ఈకేవీసీ, ఆధార్ లింకింగు, బ్యాంకు వివరాలు మరియు ఎన్పిసి మ్యాపింగు వంటి అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో తప్పకుండా ఒకసారి పరిశీలించండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.